Mahatma Gandhi served as a lawyer, politician, and activist in the struggle for social justice and for India's independence from British rule. He is internationally esteemed for his doctrine of non-violent protest, satyagraha, to achieve political and social progress. On this 155th birth anniversary of Gandhi Jayanti, Indo-Human Rights Care paid tribute to our national father of India on 2nd October 2024. Indo-Human Rights Care conducted general body meeting for all IHRC members from all the districts and discussed on the development and strengthening of the organization, duties, policies and position of the organization, and national chairman gave speech in this meeting. జై భారత్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఐహెచ్ఆర్సీ సభ్యులకు ఐహెచ్ఆర్సీ సంస్థ స్వాగతం పలుకుతుంది. ఈ జనరల్ బాడీ సమావేశం అనేది ఐహెచ్ఆర్సీ బైలా ప్రకారం సంవత్సరానికి ఒకసారి జరపబడుతుంది. ప్రతి ఐహెచ్ఆర్సీ సభ్యులు ఐహెచ్ఆర్సీ సంస్థ యొక్క ఉన్నతికి కృషి చేయవలెను. ఐహెచ్ఆర్సీ సంస్థ బలోపేతానికి సలహాలు, సూచనలు ప్రతి ఒక్క సభ్యులు క్లుప్తంగా ఇచ్చి ఉన్నారు. ఐహెచ్ఆర్సీ సంస్థ చేసే కార్యక్రమాలకు అందరూ తప్పకుండా మీ టైంను కేటాయించి హాజరు కావాలను. పదవుల ప్రకారం మీ మండలాలలో, మీ జిల్లాలలో, మీ రాష్ట్రంలో, మీ దేశంలో ఏ కార్యక్రమాలు ఐహెచ్ఆర్సీ తరపున చేసి ఉన్నారు వాటి వివరములు మార్చి 1వ తారీఖు లోపు ప్రతి ఒక్కరూ ప్రధాన కార్యాలయంకు మీ జిల్లా అధ్యక్షుల ద్వారా, మీ రాష్ట్ర అధ్యక్షుల ద్వారా సమర్పించవలను. అలా సమర్పించిన తదుపరి మీ గుర్తింపు కార్డులను రెన్యువల్ చేసి ఇవ్వగలము. ప్రతి ఒక్కరం సంస్థ మనకి ఏమి చేసింది అనే కంటే సంస్థకు మనం ఏం చేసామనుకోవడం మంచిదని నా అభిప్రాయం. సంస్థ అనేది బైలా ప్రకారం నడుస్తుంది. బైలా అనేది సంస్థ యొక్క విధి విధానాలు. ప్రతి సభ్యులు బైలాను పూర్తిగా తెలుసుకొని మాట్లాడడం మంచిదని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పబోయేది ఏమనగా ఐహెచ్ఆర్సీ సంస్థ ప్రభుత్వాన్ని, వ్యవస్థలను, ముఖ్యంగా జ్యుడిషియరీని భారత రాజ్యాంగాన్ని అనుసరించి సత్యం, అహింస ఆయుధంగా చట్టబద్ధంగా పనిచేస్తుంది. కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ఐహెచ్ఆర్సీ ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ అనే సంస్థ పనిచేస్తుంది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన జరుగుతుంది. మన ప్రాంతం, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి జరుగుతుంది. అందరం మన వంతు మన పాత్రను పోషిద్దాం. సమాజానికి చేయూత ఐహెచ్ఆర్సీ బాధ్యత. ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ప్రతి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భారత్, జై జై భారత్.
మా దృష్టి పరంగా అయితే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసాం. అంటే ప్రతి కాలేజీలోనూ ప్రతి స్కూల్లో కూడా ముందర ఈ డ్రగ్స్పై అలాగే ఈ బాలబాలికలపై కూడా 0 నుంచి 60 years అబౌవ్ కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని మీద మహిళా గజల పేరుతో మన వాజీవాళ్ళు స్టార్ట్ చేసాం. ఒక 10 పాయింట్లు కూడా తయారు చేసాం. వాళ్ళతో కలిపి మా ఐఎస్ఆర్సీ సంస్థ కూడా కలెక్టర్ గారికి అలాగే మినిస్టర్ గారికి అందరికి కూడా ఈ పాయింట్లు కూడా యాడ్ చేసి ఆ చట్టాలను తీసుకురావాలని చెప్పేసి ఒక చేసాం. అలాగే మొత్తం అన్ని కాలేజీలు అన్ని స్కూల్స్లో కూడా రేపు వచ్చే సంవత్సరం లోపల మొత్తం అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్లో కూడా కవర్ అవ్వాలని ముందర ఐఎస్ఆర్సీ తరఫున ఈ అవగాహన సదస్సులు పెట్టాలని ఒకటి. ఆయన చేస్తున్నామో ఆయన క్యారెక్టర్ కూడా ఆయన మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం జాయిన్ చేస్తున్న వ్యక్తి గురించి మనం ఆలోచించాలి. మనం జాయిన్ అయ్యేటప్పుడు కూడా మన గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రతిదీ మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే సేవా దృక్పథంతో ఉండాలి. ఒకటి ఆలోచన విధానం మారాలి. మనం బయట ఇంతకుముందు ఎలా ఉన్నామో అది మనకు అనవసరం. కానీ ఐహెచ్ఆర్సీలోకి వచ్చిన తర్వాత మన ఏం చేయాలంటే భారత మానవ హక్కులు అంటే ప్రతి మానవుడికి ఉన్న హక్కులు కాపాడడం మన హక్కు. ఓకేనండి, ఆ హక్కుల గురించి మనం పోరాడాలి. ఇది సర్వీస్గా వెళ్ళాలి. లీగల్ పాయింట్స్ కూడా మనం తీసుకోవడానికి అడ్వైజర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా కూడా మనం తీసుకుంటూ మనం ఎవరినైనా జాయిన్ చేసేటప్పుడు ఆ హక్కుల గురించి ఆలోచించి పరిశీలన చేయాలి. ఆయన మీద ఎటువంటి కేసులు ఉన్నాయా, అతని బిహేవియర్ ఎలా ఉంది. దందా అంటే వచ్చింది కాబట్టి దందా అంటే నేను ఫలానా హైహెచ్ఆర్స్లో ఉన్నాను, హ్యూమన్ రైట్స్లో ఉన్నాను, నీకు హెల్ప్ చేస్తాను, నాకు ఫైనాన్షియల్గా నువ్వు ఇవ్వాలి. ఇటువంటి దందా అంటే అలా కాకుండా నీకు హెల్ప్ జరుగుతుంది. నేను జస్ట్ నేను ఒక జంక్షన్లో నేను ఐడి కార్డ్ వేస్తాను. ఒక ఫ్యామిలీ వెళ్తూ సార్ ఒక ప్రాబ్లం ఉంది, మీ దగ్గరికి వస్తే సాల్వ్ అవుతుందా? ఓకే సార్, లేదు సార్ మాట్లాడు. ఫైనాన్షియల్గా నేను చెప్పాలి, మీరు ఏమి సమస్య ఏంటో మాకు చెప్పాలి. అంటే ఈ విధంగా మనం వెళ్తున్న ప్రతి చోటకి మన ఐడెంటిటీ ఏదైతే మన ఐడి కార్డు క్రియేట్ చేసిందో ఇది చాలా వాల్యుబుల్. ఈ ఐడి కార్డు ద్వారా మన ఐడెంటిటీ వ్యక్తపరుస్తుంది, మన మైండ్ సెట్ని వ్యక్తపరుస్తుంది, మన వెహికల్ని ఆ విధంగా మనం చేసుకుంటూ మన మెంబర్స్ని ప్రతి చోట పెంచుకుంటూ వ్యక్తిగతంగా ఏమున్నా సరే అవన్నీ మనకు అనవసరం. మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్గా వెళ్తూ వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. ప్రతి సమస్య మీద పోరాడాలి. అలా చేసుకుంటూ ఫైనాన్షియల్గా కూడా మనం ఎదగాలి. ఎలా అంటే ఫండింగ్. సపోజ్ నాకు ఒక ఫార్మ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఇలా సంస్థ నడుపుతున్నాను, అది తప్పేం లేదు. నాకు ఇలా ఫండ్ నేను అనుకుంటున్నాను వాటి ద్వారా నేను ఫండ్ చేసుకుంటాను. అలాగే అందరూ ఎవరు కాబట్టి అలా చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సార్ చెప్పినట్టు వాటి గురించి కూడా మనం పోరాడాలి. అటువంటి తీసుకొచ్చామనుకోండి అది మన సంస్థకు ఉపయోగపడుతుంది. మన సంస్థలో ఉన్న సభ్యులు కూడా ఫైనాన్షియల్గా ఆలోచించండి. ప్రతి ఒక్కరిని మనం జాయిన్ చేసి ఉపాధి కల్పించాలి. అలా చూసుకుంటే గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇవి యూజ్ చేస్తున్న వాళ్ళంతా ఎందుకు పండిస్తున్నారు అని అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి లేక అప్పుల బాధలు లేకపోతే డబ్బులు సంపాదనలు లేక వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులందరికీ మన సంపాదన కల్పించామనుకోండి మన సంస్థ పేరు గుర్తింపు వస్తుంది. ఓకేనండి, ప్రతి విషయంలో కూడా మానవ హక్కులు కాపాడటం, సంరక్షించడం, ఆ హక్కుల గురించి మనం పోరాడడం, పోలీస్ అవనివ్వండి, లీగల్ అవనివ్వండి, ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ అవనివ్వండి, ఏది వచ్చినా సరే మనం దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. In this, National Chairman R. Prasad Rao, National Secretary R. Ishita, National General Secretary P.I.S. Raju,
National Joint Secretary R. Rishita, National Organizing Secretary Happy J. Kumar, National Treasurer R. Vijaya, National Joint Treasurer K. Varalakshmi, National Welfare Secretary Y. Srinivas, National Media Secretary B. Devudu Babu, National Advisor T. Ravi Kumar, AP Advisor B. Ramu, AP State Vice President R. Kirit Kumar, AP State Secretary Sheikh Sharif and R. Venkat Rao, AP State Welfare Secretary B. Ramesh Naidu, Visakhapatnam District President G. Srinivas, Visakhapatnam District Vice President B. Ramesh, Visakhapatnam District Legal Secretary G. Ajay Kumar, Visakhapatnam Welfare Secretary Narsinga Rao, Visakhapatnam Organizing Secretary Uma Maheshwar Rao and Satyam Appa Rao, Visakhapatnam District Secretary M. Suresh Babu, Visakhapatnam District Advisor CHVV Sitara, Visakhapatnam District Women President P. Hemalata, Visakhapatnam District Women Secretary B. Haritashri, Vizianagaram District President S. Achireddy, Vizianagaram District Vice President Syam Rao, Srikakulam District President Haripavan Kumar, Manyam District President Santosh Sagar, Parvatipuram Vice President N. Simhachalam and M. Ganpati Rao, Parvatipuram Secretary P. Appal Naidu and P. Sivakrishna, ASR District Welfare Secretary Ghazi Santu and others participated. IHRC celebrated Visakhapatnam District Women's Secretary B. Haritashri's birthday on Gandhi Jayanti at National Head Office.